హే హాయ్ హలో ఫ్రెండ్స్, తెలుసు కదా ఏం చేస్తే ఇప్పుడు దోశలు ఎలా వేయాలని మీకు ఖచ్చితంగా చూపిస్తున్నాను అనమాట. చూడండి, ముందుగా ఇలా దీన్ని తీసుకోవాలి. దీన్ని పిన్ అంటారు. ఇలా పిన్ని ఇలా మంచిగా రుద్దుకొని తగ్గించుకుంటే మంచిది. చూడండి ఫ్రెండ్స్, పెనం మీద ఇట్లా వేసి ఇట్లా ఇట్లా తిప్పుకుంటా ఉండాలి. దోశ ఎంత పెద్దగా వస్తుందంటే, దోశ ఎంత పెద్దగా వస్తే అంతకు మనకు అంత మంచిగా ఉంటుంది అనమాట. అట్టా ఇట్లా తిప్పిన మారిపోయిద్దాం, మరి ఏమో చూడాలి మరి. అరే ఏంట్రా ఇది? దోశ దోశ ఆ తర్వాత కొంచెం నూనె తీసుకొని నూనె అనేది పైన ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలా నా బట్ట. దోశ మరుగుతుంది. ఆ తర్వాత కొంచెం మారినాక ఇలా దీన్ని పట్టుకొని మళ్ళీ దీన్ని ఇలా బోల తగ్గించుకుంటే దోశ ఎంత నీట్గా అవుతుందని చూడండి. ఇలా వేడివేడిగా దోశలు తింటే చాలా అదృష్టం ఉండాలి, కలిగి ఉండాలి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు, కొంతమంది బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషులు. మరిగిపోతుంది. అమ్మ బాబాయ్ ఓకే అనమాట. మళ్ళా 2-3 సార్లు ఇలా తిప్పుతా ఉండాలా. అయిపోయింది. ఇలా దోశ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకో దోశ ఎలా వేయాలని మళ్ళీ మేము చూపిస్తాము. ఇలా పిండి తీసుకొని అట్టా అట్లుంటది మనతోని. ఇలా రౌండ్ గా తిప్పేసినాం. కాదు ముద్దుందా బుర్రుందా దేశం కాలిపోతుంటే అలా ఇంట్లో కూర్చుంటారా? ఏమాత్రం మాత్రం ఇండియాలో దోశ నెక్స్ట్ లెవెల్ అని చెప్పు. దీంట్లోకి పల్లి చట్నీ అయితే మంచిగా ఉంటుంది అనమాట. ఎంజాయ్ పండగ బాగా మరుగుతుంది. ఎదవ బావాడు చెప్తే వించావాడు రాసి పెట్టిందంటే అయిపోతుంది. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? పని చేసుకోరా బేవకు. ఊరికే నవ్వాలనిపించింది ఫ్రెండ్స్, అందుకే నవ్వుతానా. మీరు దోశ చేయడం తెలిసి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ కొట్టండి.